సిటీ స్టడ్ ఒక కోటేశ్వరుడు కుమారుడు అండి, క్రికెట్ ప్లేయర్, మంచి ఛాంపియన్. వాళ్ళ నాయన చాలా పెద్ద ఇల్లున్న ఆస్తిపరుడు. వాళ్ళ నాన్న ఒక సేవకుడిని పిలిపించి వాళ్ళ ఇంట్లో మీటింగ్ పెడితే వాళ్ళ నాన్న మారాడు. ఆ తర్వాత కుమారుడు సిటీ స్టడ్ మారాడు. మారిన తర్వాత అన్ని వదిలిపెట్టి సేవకి వెళ్ళిపోయాడు. ఆయనకి వివాహం కుదిరింది. ఆ సమయానికి వాళ్ళ నాన్న ఆస్తి వాళ్ళ అన్నదమ్ములకి పంచిచ్చారు. చనిపోతే ఆయన ఆస్తి ఆయనకు వచ్చేసింది. ఎక్కడో ఉన్నా కూడా నీ ఆస్తి ఉంది, ఇంత తీసుకుపోమని ఇచ్చారు. ఆయన ఏం చేశాడంటే, పెళ్లి కుదిరింది కదా, ఆ ఆస్తిలో సగం ఆశ్రమాలకు ఇచ్చేసి ఆ సగం కాబోయే భార్యకి ఇచ్చాడంట. ఆ భార్య ఎలాంటిదంటే, దేవుడేం చెప్పాడు, నీకు కలిగిందంతా అమ్మి బీదలకి ఇచ్చి నీ వచ్చి నువ్వు అంతా అంటే కొంత ఇచ్చి మళ్ళీ కొంత ఎందుకు వచ్చావంటే, నీ కోసం మళ్ళీ నేను ఇంటి వారిని సంరక్షించకపోతే వాడు అవిశ్వాసి కంటే చెడ్డవాడు అవుతావు కదా, ఉంచుకో అంటే, లేదు ఇచ్చేయమంటే, నా తెలీదు నీకు ఇచ్చేసా, నువ్వేమన్నా చేసుకో అంటే ఏమేం చేసింది తెలుసా? ఆయనేమో విలియం బూత్కి ఇస్తే ఈ వెళ్ళి కేథరిన్ బూత్కి ఇచ్చేసి అనాథ పిల్లల మధ్య స్లమ్స్ లో మినిస్ట్రీ చేస్తారు. వాళ్ళిద్దరు కొత్త బట్టలు కొనుక్కోకుండా పెళ్లి చేసుకున్నారంట. నమ్ముతారా మీరు? అసలే క్రీస్తు కొరకు చెత్తపరచబడ్డామని ఒక ఎంబ్రాయిడరీ చేసిన వస్త్రం మాత్రం వేసుకొని సింపుల్ గా వారి వివాహాన్ని ముగించి ఇద్దరు కలిసి గొప్ప పరిచర్యను. అసలు అదండి త్యాగాలు. బైబిల్లో కలిగిందంతా అమ్మి వచ్చి నన్ను వెంబడించమంటే లిటరల్ గా దాన్ని వెంబడించాడు. ఎంత మందికి సిటీ స్టేట్ దీవెనకరంగా మారాడు, ఎన్ని దేశాలకు ఆశీర్వాదకరంగా మారాడు. వృద్ధుడైపోయి తిండి లేక భారతదేశం, చైనా దేశం, ఇంకా ఆఫ్రికా దేశం, ఇలాంటి దేశాల్లో ఎటువంటి సౌకర్యాలు లేని చోట సువార్త కొరకు ప్రయాసపడి సువార్తను ప్రకటించి ఆత్మలు రక్షించి అలసిపోయి తన దేశానికి తిరిగి వెళ్ళి, ఇంగ్లాండ్ దేశానికి తిరిగి వెళ్ళి అక్కడున్న యవనస్తుల్ని, థియోలాజికల్ స్టూడెంట్స్ అందరినీ పోగు చేసి తన పరిచర్య ఎంతో ఎక్స్ప్లెయిన్ చేసి, ఇంకా ఎంతో మంది ఆ దేశాల్లో పరిచర్య ఎంతో మంది నశించిపోతున్నారు, నాకు శరీరంలో శక్తి లేదు, మీరు వెళ్ళండి, అలాంటి ఆ నశించిపోతున్న ఆత్మలు రక్షించడం గంట స్పీచ్ ఇచ్చి ఎవరు వెళ్తారు అని అడిగాడంట. ఒక్కడ కదట. నీకే చెప్పేది, ఎవరు వెళ్తారు? ఒక్కడైనా లేడా? నేనే పోతా, నేనే వెళ్తాను, అక్కడే చేస్తాను అంటే ఇద్దరు వచ్చి బ్రదర్స్ వచ్చి పట్టుకున్నాడట. నేను ఇప్పుడే పోతా. అయ్యానికి పిచ్చి పట్టిందని. అవును, పిచ్చే. తాగు పిచ్చి, వ్యభిచారం పిచ్చి, డబ్బు పిచ్చి, నాకు ఆత్మల పిచ్చి, నేను పోతా అని పోయాడంటే మళ్ళీ ఆఫ్రికా దేశానికి. చిన్న గుడి చేసుకొని నడవలేక ఆ దారిలో ఉన్న పోయే వాళ్ళందరికీ అక్కడ గుడిసెలో కూర్చొని పోయే వాళ్ళందరికీ రెండు మాటలు చెప్పడం మొదలుపెట్టాడట. చివరికి అక్కడే చనిపోయాడు. అసలు వాళ్ళ ఏంటి మన త్యాగం, మన సమర్పణ, మన సేవ?